ప్రస్తుతం మనం కొండగట్టు క్షేత్రంలో ఉన్నాం. మహిమగల కొండగట్టు క్షేత్రం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే అల్లరాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం మనతోని ఈ ఆలయ స్థల పురాణంతో పాటు ఆలయ మహత్యము, ఈ ఆలయానికి ఈ 2 హనుమాన్ జయంతులు ఒకే సంవత్సరంలో 2 హనుమాన్ జయంతులు నిర్వహించుకోవడం, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను వివరించేందుకు మనతున్నారు. చెప్పండి అయ్య గారు, అసలు ఈ ఆలయ స్థల పురాణం ఏం చెప్తా ఉంది, ఆలయం విశిష్టత ఏంటి, హనుమాన్ జయంతి నేపథ్యంలో స్థల పురాణం గురించి పూర్తిగా వివరించండి. సంభావన విహారాయ కొండగట్టు నివాసిని సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడికి ముఖ్యంగా ఏంటంటే అనారోగ్యం చేత బాధపడుతున్న వాళ్ళు, మరి గ్రహ పీడితులు, సంతానం లేని వాళ్ళు, ఈ స్వామి వారి యొక్క భూత శక్తులు ఆవాహన అయిందని చెప్పేసి అనుమానించే వాళ్ళు కూడా అందరు వచ్చేసి ఇక్కడ స్వామివారిని సేవించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఉత్తర భారతదేశం లోపల ఇప్పుడు ఈ చైత్ర పౌర్ణమికి హనుమాన్ జయంతి జరుగుతుంది. దీన్నేమో మేము మా ఆంజనేయ స్వామి దేవస్థానం వారిని చిన్న జయంతిగా, మేము ఒరిజినల్గా చేసేదేమో వైశాఖ బౌల దశమికి. అప్పుడు మాత్రం మేము నక్షత్రాన్ని బట్టి చేస్తాం కాబట్టి పూర్వభద్ర నక్షత్రం వచ్చేటువంటి నక్షత్రాన్ని బట్టి స్వామివారి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం, ఆ నక్షత్రం వైశాఖ బౌల దశమికి వస్తుంది కాబట్టి ఆ రోజు నాడు మేము జయంతి చేస్తాం. అదేవిధంగా ఆ జయంతిని పెద్ద జయంతి అని చెప్పేసి పిలుచుకుంటాం. భక్తులకు అనువుగా ఉండేటట్టు ఈ జయంతి ఆ జయంతి జరుపు ఇక్కడ వారికి యొక్క స్వామివారి యొక్క కోరికలు తీర్చాలని చెప్పేసి ఉద్దేశంతో హనుమాన్ దీక్ష పనులందరూ కూడా ఇక్కడ వచ్చేసి మాలా విరమణ గావించి అనేకమైనటువంటి స్వామివారి యొక్క భక్తులు వచ్చి ఇక్కడ మాలా విరమణ చేస్తుంటారు. అదేవిధంగా వారికి మా దేవాదాయ శాఖ వారు కూడా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది, వారికి అన్ని వసతులు కూడా సమకూరుస్తుంది. అట్లా ఆ విధంగా అందరూ కూడా భక్తులు కూడా స్వామివారిని సేవించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీమన్నారు. అంటే స్వామివారు ఏ రూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు, స్వయంభుగా వెలిసిన స్వామివారు అని చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో దాని గురించి కొంచెం వివరించండి. ఇక్కడ స్వామివారు ఏంటంటే పంచముఖాలు ఒకటైనటువంటి నారసింహ సహిత ఆంజనేయ స్వామిగా వెలిశారని చెప్పేసి పెద్దలు చెప్తారు. 2 ముఖాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారికి. పంచముఖాలు ఒకటైన నారసింహ స్వామి ప్లస్ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో ఉండడమే కొండగట్టు యొక్క విశేషం. పైన నారసింహ స్వామి తూర్పు వేస్తుంటాడు, కింద ఆంజనేయ స్వామి ఉత్తర వేస్తుంటాడు. భారతదేశం లోపల ఎక్కడ కానీ 2 ముఖాలు కానీ 3 కానీ 4 కానీ లేవు. ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి అని చెప్పేసి 5 ముఖాలు ఉంటాయి, లేకపోతే ఒకటే ముఖంతో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ మాత్రం 2 ముఖాలు ఉండడమే కొండగట్టు యొక్క విశేషం. అంటే ఎక్కడైనా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు ఉన్న సందర్భాలు ఉంటే చాలా వరకు దేవతామూర్తులు ఉంటారు. ఇక్కడ స్వామివారికి క్షేత్రపాలకుడు ఎవరు, అసలు ఈ స్వామివారికి సంబంధించిన? ఇక్కడ ఆంజనేయ స్వామికి క్షేత్రపాలకుడు బేతాళ స్వామి. భూతాలకు శక్తులకు రాజు అయినటువంటి బేతాళుడు మన ఆంజనేయ స్వామికి క్షేత్రపాలకుడు ఉండి ఇక్కడ క్షేత్రాన్ని వారే పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి క్షేత్రపాలకుడు ఆ స్వామివారిని కూడా సేవించుకుంటే నాగబేతాళునిగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. బేతాళ స్వామి ఈ స్వామివారి ఆలయం వెనకాల బేతాళ స్వామి ఆలయం ఉంటుంది. ఆ స్వామివారి నగ్నంగా ఉంటారు. ఆ నాగశేషునితో కూడుకున్నటువంటి స్వామి, ఆ స్వామిని సేవించుకున్నంత మాత్రాన్ని వారి యొక్క మీద ఉన్నటువంటి శక్తులు కూడా పోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఈ బేతాళ స్వామివారి ఆలయం ఎక్కడైనా ఉందా? ఇక్కడే ఈ క్షేత్రంలోనే ప్రత్యేకమైన ఆలయాలు, బేతాళ స్వామి ఆలయాలు చాలా ఉన్నవి. ఇక్కడ పవిత్రంగా ఇక్కడ ఏంటంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి స్వామి, అందుకే వారి కోరికలు నెరవేరుస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు నెరవేరుతున్న నేపథ్యంలో చాలా వరకు ప్రముఖులు అయితేనేవి నిరుపేద భక్తులు కూడా ఈ కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా అలరాడుతూ కొండగట్టు స్వామి ఆలయం. ఇటీవలే సెలబ్రిటీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో దాని గురించి అవునండి, స్వామివారి యొక్క ఇప్పుడు సన్నిధికి వారు ఏంటంటే అనుకోగానే వారి యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉదాహరణకి, వారికి కూడా వారు ఒక ప్రమాదం నుండి బయటపడ్డారు. వారికి కూడా వారి కుటుంబానికి కూడా ఆంజనేయ స్వామి ఇలవేల్పు మన కొండగట్టుకు రాగానే వారికి శుభ సూచకంగా చాలా మంచి జరిగిందని చెప్పేసి వారు చెప్తారు. అందుకని చెప్పేసి వారు కూడా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి తలుచుకున్నారు. అదేవిధంగా సెలబ్రిటీలు కూడా వారిని బట్టి ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు స్వామివారిని సేవించుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. స్వామివారి మహత్యాన్ని, ఇక్కడ ఆలయ ప్రశస్తాన్ని చూసి చాలా మంది కూడా భక్తులు విశేషంగా వస్తున్నారు. అంటే ప్రత్యేకమైన రెగ్యులర్ రోజులలో ఎలా ఉంటాయి పూజా కార్యక్రమాలు, ప్రత్యేకమైన పర్వదినాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ కొండగట్టు హనుమాన్ ఆలయంలో నిర్వహిస్తారు? స్వామివారి సన్నిధి లోపల ముఖ్యంగా ఏంటంటే శని దోషం పోవడానికి స్వామివారి అభిషేకం ఉంటుందండి. ఆ శని దోషం పోవడానికి భక్తులకు ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చి వారి చేతనే అయ్యగారు పూజ చేసుకుంటూ ఉంటే వారే చేయాలి. స్వామివారి విగ్రహాన్ని ఇస్తాం, వారే స్వయంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వామివారికి పూజ అయ్యగారు చేస్తుంటే మీరు తంతు నిర్వహించుకుంటూ పూజ చేయాలి. ఆ విధంగా పూజ చేసినట్టయితే, అభిషేకం చేసినట్టయితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి వారికి మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ
విశేషంగా అభిషేకం అనేటువంటి పూజ ఉంటుంది. అది కాకుండా అమ్మవారికి కుంకుమ పూజ, సాయంకాలం వెంకటేశ్వర స్వామికి సేవా ఉత్సవాలు, అలాగే ఈ దీక్షా విరమణలు, అలాగే నిత్యార్తులు 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు. ఆడవారికి ప్రత్యేకంగా వారికి సంతానం లేకుండా అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి కూడా 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు వాళ్ళకి స్వామివారి విగ్రహాన్ని ఇచ్చి వారి చేత మేము పూజలు చేయించడం జరుగుతుంది.